వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో సోమవారం ఉదయం పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో మాస్టర్ చెఫ్ పేరుతో యూకేజీ విద్యాభ్యాసం చేస్తున్న బాల బాలికల తల్లులకు వంటల పోటీలు నిర్వహించారు. హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ మధ్య తేడాను తెలియచేస్తూ తల్లులు పౌష్టికాహార విలువలు గల ఆహార పదార్థాలను వండి పిల్లలకు తినిపించారు. స్టార్టర్స్, చాట్, స్వీట్లు, సలాడ్, బిర్యానీ ఇత్యాది అనేక విభాగాల్లో తల్లులు వంట చేసి పిల్లలకు తినిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. పలు రకాల వంటను తిన్న చిన్నారులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే పెద్దలు వాటిని పాటించి చూపించాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లులు మాస్టర్ చెఫ్ పేరుతో వంటల పోటీలు పెట్టి ఎటువంటి ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుంది అనే విషయాన్ని చిన్నారులకు తెలియచెప్పాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సో ఇవాళ మన నెహ్రూ నికేతన్ స్కూల్లో పేరెంట్స్కి మాస్టర్ షెఫ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. మెయిన్ మోటో ఇస్ ఈ మధ్య ఇప్పుడు ఫాస్ట్ పేస్ జనరేషన్లో పిల్లలు వాళ్ళకి మనం ఏమైనా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఒకటి చెప్తే మీరు చేసి చూపించండి, మీరు చేయండి ముందు అనే ఒక యాటిట్యూడ్లో ఉంటున్నారు. సో అందుకని పేరెంట్స్ని కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేశాము అంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద కిడ్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎవ్రీ యాక్టివిటీ దట్ వీఆర్ కండక్టింగ్ ఇన్ ద స్కూల్. సో దాని గురించి మేము డిఫరెంట్ యాక్టివిటీస్ పిల్లలకే కాదు పేరెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాము, గ్రాండ్ పేరెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాము. పిల్లలు, పేరెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి యాక్టివిటీస్ కనుక చేస్తే కనుక పిల్లలకి ఇంకా ఫన్ వేలో వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ పిల్లల ఐక్యూ స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాల నందు వచ్చిన మార్పులను తల్లిదండ్రులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఇటువంటి యాక్టివిటీలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో మొలకలతో పన్నీర్ టిక్కా వండిన కావ్య వెంకటేష్ ప్రథమ బహుమతి, మీల్ మేకర్తో బిర్యానీ చేసిన షేక్ షబానా ద్వితీయ, పండ్లతో హల్వా చేసిన ఎం సాధన తృతీయ బహుమతులు సాధించగా పోటీలలో పాల్గొని ఫ్రూట్ సలాడ్ చేసిన ఎం రాజేష్కు ప్రోత్సాహక బహుమతిని అందించారు. విజేతలకు నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, పుష్పగుచ్చంతో నెహ్రూ నికేతన్ యాజమాన్యం సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ ఫర్ ద యూకేజీ పేరెంట్స్. సో ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటి అంటే వీఆర్ అప్డేటింగ్ ద కరికులం ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి వాళ్ళకున్న ఐక్యూ లెవెల్స్కి మనం ఏదో టెక్స్ట్ బుక్లో 4 క్వశ్చన్స్ చదివించేసి చెప్పేయడం అనేది కాకుండా వీఆర్ అప్గ్రేడింగ్ ద యాక్టివిటీ బేస్డ్ కరికులం ఫర్ ఆల్ ద క్లాసెస్. సో ఎప్పుడైతే మనం యాక్టివిటీ బేస్డ్ కరికులం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అది ఓన్లీ క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్ మధ్య యాక్టివిటీస్ తోటే ఆ కరికులం కంప్లీట్ అవ్వట్లేదండి. ఇట్ హ్యాస్ టు గో టు ద హోమ్ అండ్ ఈవెన్ ద పేరెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ టు దీస్ యాక్టివిటీస్. సో దాని గురించి మనం ఇలాంటి యాక్టివిటీస్ని పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనం రకరకాల యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటి అంటే ఈవెన్ ద స్టూడెంట్స్ ఆర్ బికమింగ్ మోర్ ఎనర్జెటిక్. లైక్ నాతో పాటు మా మదర్ చేస్తున్నారు, మా ఫాదర్ చేస్తున్నారు అనే ఒక ఎంతూజియాజం తోటి దే లెర్నింగ్ లెవెల్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అలాట్. అది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాము లాస్ట్ 4-5 years నుంచి. సో ఈ విధంగా మాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్ కూడా వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. శ్రీ ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి 163వ జయంతోత్సవములు అంగలకుదురు శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం దాసకోటి ఆశ్రమం నందు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాస స్వామి కళ్యాణం, సీతారామ కళ్యాణం మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సామూహిక కుంకుమ పూజ ఎంతో విశేషంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విజయలక్ష్మి శిష్య బృందంచే కోలాటం ప్రదర్శించారు. 4/2/2025 మంగళవారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగునని ఈ కార్యక్రమానికి భక్తులు తరలి రావాలని కోరారు.
వైశాఖ మాసంలో రామచంద్రమూర్తికి 1,00,000 మల్లెపూల పూజ జరుగుతుంది. మొన్న 67వ సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం 68వ సంవత్సరము. దాంట్లో శ్రీ రామాయణ యజ్ఞం చేస్తాం 10 రోజులు. అప్పుడు పాల్గొవచ్చును. ప్రతి నెల కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. నిన్న 163వ వాసుదాస స్వామి జయంతి సందర్భంగా వాసుదాస స్వామి వారి పాదుకల అభిషేకం జరిగింది. ఈరోజు అంతలో భాగంగా శ్రీ సీతారామస్వామి వారికి, శ్రీ శ్రీనివాస స్వామి వారికి కళ్యాణం జరిగింది. తెనాలి విజయలక్ష్మి వారి బృందము, తెనాలి అంగలకూతురు వారి శిష్యులతో విచ్చేసి సుమారు 70 మంది ద్వారా కోలాటం జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషమైనది. చిదంబర శాస్త్రి గారు 6 కోట్ల మంత్రం దారబోసారు. 9 సంవత్సరాలు అయోధ్య బాలరాముని పాదాల కింద యంత్రం తీసుకెళ్తూ మన అంగలగుత్తులో వాసుదాస్ స్వామి పీఠానికి వచ్చి ఇక్కడి నుంచి పూజ చేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఇది ఆ యంత్రము బాలరాముని పాదాల కింద ఉంది. ఇది అంత శక్తివంత పీఠము. ప్రముఖ న్యాయవాది రవివరపు కృష్ణారావు 28వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలోని మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు పూజలు నిర్వహించి వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణారావు ధర్మపత్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కనకతార, కుటుంబ సభ్యులు హేమంత్ కుమార్, హరీష్, ఇంద్రాదేవి, అప్పన్నలు ఎంతో భక్తి విశ్వాసాలతో నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ దివంగత కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వారి పేరుతో సేవలు చేయటం, కనకతారకి భర్త పట్ల ప్రేమాభిమానాలు, అదేవిధంగా కుమారులు, కోడళ్లు కూడా భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం విశేషమన్నారు. మహర్షులు రూపొందించిన సనాతన ధర్మాచరణలు మానవులు ఆచరిస్తున్నంత వరకు సమాజంలో శాంతి ఉంటుందన్నారు. ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు రవివరపు కృష్ణారావు గారు ఐతానగర్ తెనాలి 28వ వర్ధంతి సందర్భంగా ధర్మపత్ని కనకతార గారు హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. మంచి దాతృత్వం గల మహోన్నత వ్యక్తి ఆమె. కృష్ణారావు గారు కుమారులు హేమంత్ కుమారు, అట్లాగే హరీష్ గారు, కోడళ్ళు ఇందిరాదేవి గారు, అప్పన్న గారు మరియు కుటుంబ సభ్యులు సనాతన ధర్మాలు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ వారి పేరుతో కొంత సేవా కార్యక్రమాలు గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు భోజనములు ఏర్పాటు చేశారు. పరోపకారాయ పుణ్యాయ అన్న సామెతను కనకతార గారు, అట్లాగే కృష్ణారావు గారు, వారి కుమారులు హేమంత్ కుమారు, హరీష్ గారు, మరి ఇంద్రాదేవి గారు, అప్పన్న గారు కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా దామిశెట్టి అలిఖ్య జ్ఞాపకార్థం కుమారులు పూర్ణచంద్ ఆశ్రమ వాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దామిశెట్టి అలేఖ్య గారి ప్రథమ వర్ధన సందర్భంగా కుమారుడు పూర్ణచంద్రరావు వారి అమ్మగారికి పూజలు నిర్వహించి వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలేఖ్య గారి ఆత్మశాంతించాలని భగవంతుని ప్రార్థిస్తారు. చెంచుపేటలోని నిత్య సహాయమాత చర్చి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సమిష్టి దివ్య బలి పూజ, రక్షక సభ ప్రదక్షిణ కార్యక్రమాలను పాస్టర్లు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు ఆలపించారు. ఆశీర్వదించిన కొవ్వొత్తులను పంపిణీ చేశారు. పాస్టర్లు జోసెఫ్ రాజు, రవితేజ, సూరయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోయస్లివా, ఆంటోనీ విన్సెంట్, విజయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. పవిత్ర ఆయన తన తల్లియు ఇదిగో నీ వితంతువు మరియ తల్లి దేవుని తల్లి. ఈ చిన్న పుస్తకములో 4 అమ్మాయిలు, తనే పెద్దది.
చిన్న పాప పుట్టగానే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి అటు పనికి పోవడము, ఇంటికి రావడము, ఇంట్లో తన చెల్లెలను చూసుకోవడము, పని పాటలన్నిటిని కూడా చక్కబెట్టుకోవడము, ఆ తర్వాత తల్లి మంచాన్ని బట్టి ఉన్నటువంటి వలన ఆమెకు వలసినటువంటి వాటిని కూడా చూసుకొని వీటన్నిటితోటి సాయంత్రం వచ్చినప్పటికీ చాలా అలసిపోయేది. అలసిపోవడమే కాకుండా తన జీవితంలో ఒక నిరాశ, నిస్పృహల వచ్చి ఉండేవి. అటువంటి సమయంలో ఆ తల్లి ఆమె యొక్క ఆ బిడ్డ యొక్క తల్లి ఆమె కష్టాన్ని చూసి ఈ విధంగా చెప్పింది, కరోల్ ఇటు రామ్మా అని చెప్పి, చిన్న వయసులోనే నీవు కుటుంబ బాధ్యతలను చేపట్టావు. నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. నేను తల్లిగా నేను ఏమీ కూడా చేయలేకపోయాను. కానీ ఇప్పటి నుండి నీకు ఒక తల్లి ఉండబోతూ ఉంది అని చెప్పి పక్కనే ఒక పీఠం మీద ఉన్నటువంటి మరియ తల్లి యొక్క స్వరూపాన్ని చూపించి, ఇదిగో ఇప్పటి నుండి కూడా ఆమె నీ తల్లి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా షరాబజార్లో వేయించేసి ఉన్న భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలిలో 26 పోలింగ్ కేంద్రాల గుర్తింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.